మనతోటి ఉన్నారు శ్రావ్య. శ్రావ్య గారు వెల్కమ్ టు ద షో. సార్ నమస్తే అండి. శ్రావ్య గారు, కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానళ్ళ గొడవ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకంగా అయితే హ్యాపీగా ఉంది. ఎందుకంటే కేవలం యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఆయన ఓడిపోయారు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే లెక్క. కానీ 32 యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ అన్నారు కదా, బట్ ఆయన కొన్న 132 ఛానల్ సంగతి ఏంటి అనేదే నా ప్రశ్న. ఆల్రెడీ నేను దీనికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే నేను అనుకోవడము యూట్యూబ్ ఛానల్స్ కంటే కూడా వాళ్ళ అహంకారమే వాళ్ళని ఓడించింది. దానికి వద్దాము. అసలు ఈ యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన ప్రశ్నని నేను ఈ మధ్య కోదండరామ్ గారు నా లైవ్ షోకి వచ్చిన రోజు కూడా అడిగాను. కోదండరామ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ కోదండరామ్ గారి వీడియో ప్లే చేయండి. ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. ఈ మధ్య కేటీఆర్ ఒక మాట అన్నారు, 32 మెడికల్ కాలేజీలు కట్టకుండా 32 యూట్యూబ్ ఛానళ్ళు కొంటే మేము గెలిచేవాళ్ళము అని కొన్నారు కదండి. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? మూడేళ్ళు వచ్చి బెదిరించి ఛానళ్ళు గుంజుకున్నారు, కొన్నారు, ఆక్రమించుకున్నారు, ఇష్టానుసారంగా చేసిండ్రు కదా. చేయలేదు ఎందుకు? చేస్తే కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి కదా. మీటింగ్ పెడితే మళ్ళీ కొద్ది మందిమే ఆ రోజుల్లో స్పందించడం, దానికి సమాధానాలు చెప్పినాం, ఇది కరెక్ట్ కాదని గట్టిగా నిలబడి మాట్లాడినాం. దానికి కౌంటర్గా ఒక అంటే కొన్ని వీడియోలు కూడా విడుదలైనాయి. మీరు 32 ఛానళ్లే కాదు ఇంకెక్కువ ఛానళ్ళు కొన్నారు, పైగా మీరు చాలా ప్రచారం చేశారు. చాలా ప్రచారంలో ఏమీ వెనకపోలేదు. ఇవాళ మేము చేసుకోలేకపోయినామని చెప్పటం పూర్తి అబద్ధం. వాళ్ళ గొంతు తప్ప ఇంకో గొంతు వినబడలేదు కదా, ఇంకొక వార్త రాలేదు కదా, రాయటానికి ఎవరు సాహసించని పరిస్థితి. వెనకటికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడైనా పోలీసులు వచ్చి బెయిరిచ్చినారు, కానీ ఈసారి అట్లాంటిది ఏం అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ బిల్లు చెక్కు సైన్ చేయాలంటే మేము చెప్పినట్టుగా రాయాలంటంతో అందరూ విన్నారు కదా. కాకుండా ఎవరు తిరస్కరించింది, ధిక్కరించిన వాళ్ళు ఎవరు లేరు. సోషల్ మీడియాను కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటి వాస్తవం. అది కూడా చాలా చేసి మీడియాలో రాసేటటువంటి వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు కేసులు పెట్టిండ్రు. ఆర్టీసీలో నిజామాబాద్ లో ఒక మిత్రుడిని తీసేసిండ్రు కూడా. తర్వాత మళ్ళీ ఇంకా ఆయన మీద కేసులు పెట్టిండ్రు. అట్లా చాలా మందిని రకరకాలుగా వేధించారు. ఈ వేధింపుల వల్లనే ఒక భయం అనేది ఆవహించిపోయింది. కింద ధిక్కరించిన వాళ్ళ మీద కేసులు,